కూష్మాట ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు? ఈ కాపాలికుడి అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? నేను ఇంటర్వ్యూ ముఖ్యంగా చెప్తున్నా, ఎవడైనా కాస్టింగ్ కోచ్ ఇబ్బంది పెట్టారా ఒక్కొక్కటి కుర్చీ మడత పెడతాను. అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దేవరా చేస్తున్నారు, అందులో ఫుల్ లెంత్ రోల్. మీ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సెలార్ మూవీ షూట్ లో ఏదైనా ఉందా? షూటేనండి, అది దాని మించిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, కుర్చీలు మడత పెడతాను. మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే స్పెషల్గా తెలుగు ఇండస్ట్రీ అని ఎందుకన్నానంటే కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉంది. పర్టికులర్గా మన తెలుగు అమ్మాయిలు ఎవరన్నా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం తోటి కొంచెం ఆపర్చునిటీస్ వదులుకుంటున్నారు. చాలా అవుతున్నాయి, మనం వింటూ ఉంటాం. మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా? కడుపుకి అన్నం తినేటోడు ఎవడు కాస్టింగ్ కౌచ్ చేయడండి. ఒక డైరెక్టర్ పని ఏంటి, డైరెక్షన్ చేయడం. ఒక హీరో పని ఏంటి, హీరో చేయడం, యాక్టింగ్ చేయడం. అలానే ఒక హీరోయిన్ కూడా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా, వాళ్ళు వచ్చేది వాళ్ళు పని చేయడానికి, పొట్టకొట్టి కోసమో ఒక ఫేమ్ కోసమో వస్తారు. అలాంటిది కాస్టింగ్ కోచ్ పేరు మీద అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి, నువ్వు ఇది ఇస్తేనే నీకు సినిమా ఇస్తాం, అది ఎంత ఎంత పెద్ద తప్పది. కడుపుకు అన్నం తింటారో గడ్డి తింటారో వీళ్ళకి అర్థం కాదు. నేనేం చెప్తున్నా అంటే, మీరు చూడండి, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు, ద గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు, ద గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు. పెద్దవాళ్ళలో ఎక్కడ ఈ సమస్య ఉండదండి. సినిమా తీస్తా అని చెప్పి మోసం మాటలు చేసి, యాడ్ ఏజెన్సీ అని చెప్పి, చిన్న సినిమా అని, షార్ట్ ఫిలిం అని, అమ్మాయిల్ని పిలిపించి ఆ సీన్లలో కావాలని వాళ్ళు రొమాంటిక్ సీన్లు రాపించి, కావాలని లిప్లాక్ సీన్లు రాపించి, వాళ్ళకి ఒక అమ్మాయి ఏదో పేరు తెచ్చుకుందాం అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, అమ్మ నాయన ఉంటారు, అన్న చెల్లెలు ఉంటారు, ఆ పిల్లకి రేపు పెళ్ళి కావాలి. మీరు ఇన్ని ఇబ్బందులు పెడితే రేపు ఆ అమ్మాయి ఏమైపోవాలి? నేను ఇంటర్వ్యూ ముఖ్యంగా చెప్తున్నా, ఎవడైనా కాస్టింగ్ కోచ్ ఇబ్బంది పెట్టారా ఒక్కొక్కడికి కుర్చీ మడత పెడతాను. నేను చెప్తున్నా, కుర్చీ మడత పెడతా ఒక్కొక్కడికి. ఇది సీరియస్గా చెప్తున్నా. వచ్చింది పని చేసుకోండి, కళలు కనండి, కళలు నెరవేర్చుకోండి, సినిమాలు చేసుకోండి, 10 మందికి సహాయం చేయండి. 10 మంది పొట్టగొట్టకూడదు, ఆడవాళ్ళు ఆగం చేయకూడదు, చాలా తప్పదు చెప్తున్నా కదా. ఎవడైనా కాస్టింగ్ కోచ్ అని వాగాడా, కాస్టింగ్ కోచ్ అని అడిగాడా, కుర్చీ మడత పెడతా. గ్రేట్, రియలీ గ్రేట్. మిమ్మల్ని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, ఇప్పుడు మీరు ఒక విలన్ రోల్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అండ్ మీరు మీరు మూవీస్లోనే కాదు బయట హీరో అని నేను విన్నా, చాలామందికి చాలా హెల్ప్ చేశారు, గొప్ప హెల్పింగ్ నేచర్. అండ్ చాలామంది నేను విన్నాను, స్పెషల్గా విన్నాను నేను. సో అందుకని ఈ కాస్టింగ్ కౌచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకుందామని అడిగాను. ఓకే, ఒకటేనండి, మనం 10 మందికి న్యాయం చేసేటోళ్ళు. అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా. అది ఏ ప్రాబ్లం అయినా సరే నాతో వచ్చిన కాడికి నేను హెల్ప్ చేస్తాను. అదే ఎనీ ప్రాబ్లం, అది ఏ సెటిల్మెంట్ అయినా అవ్వండి, ఏ ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, నేను వెళ్ళిపోతా డైరెక్ట్. నేను వెళ్ళి నిలబడి నేను సాల్వ్ చేసి వస్తాను. సో ఎవడైనా కష్టపడి సంపాదించాలి, కానీ ఒకళ్ళు పొట్టగొట్టి సంపాదించొద్దు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నేరాలు అనేది చేయకూడదు. బతకండాయా, దేవుడు రెక్కలిచ్చాడు, తెలివిచ్చాడు, నిన్ను నువ్వు సంపాదించుకొని నిన్ను నువ్వు ఎదగాలి. కానీ ఒకళ్ళ పొట్టగొట్టి ఒకళ్ళ మీద చాడీలు చెప్పి, వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, దాన్ని ఏదో చేయాలి, దీన్ని ఏదో చేయాలి, చాలా తప్పదు. ఇలాంటివి చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అండ్ ఈ జనరేషన్లో మీరు చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అని. అవును. ఈ జనరేషన్ హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఎప్పటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారే అండి. ఓకే. ఎందుకంటే తెలుగు చలనచిత్ర స్థాయిని పెంచింది ఆయన. కరెక్ట్. నేను ఎన్ని సినిమాలు ఆయన దాదాపు ఆయన చేసిన సినిమాలు నేను చూసా, ఆల్మోస్ట్ చూసా, కొన్ని చూడలేదు. సో ఆయన
హావభావాలు, ఆయన కట్అవుటు, ఆయన మేకప్ ఆయనే వేసుకునేవాళ్ళు, ఆయనే రెడీ అయ్యేవాళ్ళు. మీరు చూడండి పాత పౌరాణికాలు అన్నీ చూస్తే ఇండియాలో ఎవ్వరూ ఆ రకమైన కిరీటాలు, ఆ రకమైన బ్రేస్లెట్లు, ఆ రకమైన ఆహారం ఎవ్వరికి ఉండదండి. యా సో ఎంతమంది కృషి చేసి ఆయన ఎంతమందికి ట్రైన్ చేస్తే అంత మంచి మంచి సినిమాలు రావాలి. దానవీర సూరకర్ణ, శ్రీరామ పట్టాభిషేకం అని, శ్రీమద్ విరాట పర్వం అని. సో నందమూరి ఫ్యామిలీలు చాలా ఫ్యామిలీ వాళ్ళు చాలా ధన్యులండి. అంత పెద్ద వంశంలో పుట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు సీనియర్ ఎన్టీఆర్. ఈ జనరేషన్ హీరోస్ ఎవరు ఫేవరెట్ అని అడిగాను అంటే ఎవరితో విలన్ గా చేయాలని ఉంది, ఏ హీరో పక్కన మీకు విలన్ గా చేయాలని ఉంది, అందుకని అడిగాను. నాకు బాలయ్య బాబు గారితో చేయాలని ఉంది. అలానే సోలో హీరో ఎన్టీఆర్ గారు, సోలో విలన్ నేను, ఇలా చేయాలని నాకు కోరిక. ఆల్మోస్ట్ చాలా మంది చెప్తారు అరే భయ్యా మీరు చూడ్డానికి సేమ్ ఉంటారు అని చెప్పి చెప్తారు. నాకు ఉంటే మంచిదే కదరా, ఆపర్చునిటీ రావాలి. ఒకవైపు టైగర్, ఒకవైపు నేను, సింగిల్ హీరో, సింగిల్ విలన్. ఇది నాకు చాలా ఇష్టం. అంటే వస్తుందేమో ఫ్యూచర్లో బై గాడ్స్ గ్రేస్. కంపల్సరీ ఫ్యూచర్ ఆల్రెడీ చేస్తున్నాను కానీ సోలో అనేది వేరే ఉంటుంది కదా. సో ఐఎమ్ వెయిటింగ్. ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్? యా అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దేవరా చేస్తున్నా అండి. ఓకే. అందులో ఫుల్ లెంత్ రోల్ 9 months నుంచి చేస్తున్నాము. 2024 ఎన్టీఆర్ గారి దేవరా ఫిలిం. అంత పెద్ద సినిమా, కొన్ని 100 మంది కష్టపడుతున్నారు. లిటరల్లీ చెప్పాలంటే శివ సారు ఇప్పటిదాకా ఏ సినిమాకి అంత కష్టపడకపోవచ్చు. బేసికలీ డైరెక్టర్ గారు అంటే కష్టపడతారు, కానీ ఈ సినిమాకి అండి నేను ఒకరోజు చూసా గోవా షెడ్యూల్లో నైట్ షూట్స్, డే నైట్ నిద్ర లేకుండా సార్ అలా కూర్చున్నారు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఇంతలా వాచిపోయింది. అంత కష్టపడుతున్నారు ఆయన. మాకైనా నిద్ర ఉండొచ్చు, ఎందుకంటే షూటింగ్ ఉన్నప్పుడు షూట్ చేసుకుంటాం, లేకపోతే మీరు రెస్ట్ తీసుకుంటాం. కానీ శివ సారు ఆయన రక్తం దారబోసి మొత్తం ఆయన అంత కసిగా సినిమా తీస్తున్నాడు అండి. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది సార్ని చూసి. ఒక సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారు, నిజంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పి నిజంగా ఆ రోజు మా దేవుడిని కోరుకున్నా. ఆయన కళ్ళు రెడ్డిష్ అయిపోయింది, అంత ఇంత ఇలా వాచిపోయింది అనమాట. అంత కష్టపడుతున్నారు. ఎన్టీఆర్ గారు, లోపల ఉన్న క్యాస్టింగ్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మాకైనా షూట్ ఉన్నప్పుడు వెళ్తాం, డైరెక్షన్ ఇది షూట్ చేసుకొని వస్తాం. కానీ డే అండ్ నైట్ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్, శివ సారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ క్రూ మొత్తం. హ్యూజ్ సెటప్స్, హ్యూజ్ ఫిలిం. కళ్ళు మూసుకొని ఎన్టీఆర్ గారు అభిమానులు గుండెల మీద చేసుకొని నిద్రపోండి. 2024 దేవరథ్. నైస్. అండ్ సలార్ మూవీ సెట్లో మీతో పాటు ఇంకా అదర్ విలన్స్ చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళల్లో ఇంకెవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారా? యాక్చువల్లీ చాలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. మీకు ఇంకెవరైనా మంచి ఫ్రెండ్స్ అయ్యారా? అండ్ అలాగే ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఆపర్చునిటీస్ అనేది నేను సలార్ చేస్తున్నా అని చెప్పి ఆల్మోస్ట్ ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే చెప్పే కదా ఫొటోస్ అవన్నీ లీక్ చేయకూడదు. కాబట్టి కొంతమందికి తెలుసు చేస్తున్నా అని తెలుసు. కాకపోతే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏ సీన్ ఉంటుందో ఏ సీన్ పోతుందో తెలియదు. సో ఎవరికి చెప్పలేమన్నమాట. బై లక్కీలీ వస్తే వచ్చింది. ఇప్పుడు వచ్చింది కొన్ని 1000 కాల్స్, 1000 మెసేజ్లు, రిప్లైస్ ఇవ్వడానికే నాకు 1 week పట్టింది. సో ఆ రేంజ్లో సలార్ వెళ్ళిందండి. ఓకే. నేను మీ ఇన్స్టాగ్రామ్ కూడా చూశాను. లైక్ సలార్ మూవీ ఫస్ట్ షో రిలీజ్ అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం, పక్కన అలా బిగ్ స్క్రీన్లో చూసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నా, వేరే పని ఉండి వెళ్ళలేదు. నేను నైట్ పడుకోలే, 3 o'clockకి నాకు లండన్ నుంచి ఫోన్ వచ్చింది. అన్నా వదిలిపోయింది అది, ఒరే నిజమరా నిజమన్నా అని చెప్పి వీడియో పంపించింది. అసలు ఫుల్ ఖుషి అనమాట. అప్పటి నుంచి అప్పుడే జస్ట్ ఒక 5 minutes కూడా పడుకోలేదు, ఖతం ఫోన్ల మీద ఫోన్లు. అప్పటి నుంచి 3-4 days నో నిద్ర. ఇంకా ఈ సక్సెస్లో ఇక నిద్ర ఏడు వస్తుందో ఆకలి ఎక్కడైతుంది, అలా ఉండే. ఫుల్ ఎంజాయ్. సెకండ్ డే వెళ్ళా, నాకు మా దగ్గరలో థియేటర్ ఉంటే వెళ్ళా,
ఫ్యామిలీతో వెళ్ళాం, మా మమ్మీ వాళ్ళతో అందరితో వెళ్ళాం. ఎలానో షూటింగ్ చేశాం కాబట్టి సో స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది. సాటిస్ఫాక్షన్ వేరు కదా. వేరు వేరు ఎందుకంటే పాన్ ఇండియా హీరోస్ వాళ్ళతో పాటు ఖాన్ సార్ ఆర్మీ కింగ్ అంటే ఎట్లుంటుంది. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రశాంత్ నీల్ గారితో ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు డైరెక్ట్ సెట్లో అండ్ బయట? యా, బయట అంటే ఏం లేదండి, ఓన్లీ సెట్లో వెళ్ళామా, కాస్ట్యూమ్ వేసుకున్నామా, మన ఏంది సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా, డైలాగ్స్ ఇస్తారు, చూసేస్తాం, ఓకే అయిపోయింది, రెడీ. తర్వాత మన స్టైల్లో ఫస్ట్ మనం చేస్తాం, చేసిన తర్వాత సార్ వచ్చి ఇలా కాదండి ఈ టైప్ ఆఫ్ ఈ క్యారెక్టర్, సో ఇలా చేయండి అని చెప్పి ప్రశాంత్ గారు వచ్చి చేసి చూపిస్తారు. మాకు ఇంకా ఈజీ అయిపోద్ది, యాస్టి దింపేస్తాం. అంటే ఆ ఫ్రీనెస్ వాళ్ళు ఇస్తారండి, ఇబ్బంది పడకుండా ఆ ఫ్రీనెస్ వాళ్ళు ఇవ్వడం వల్ల ప్రతి ఆర్టిస్ట్ అంత బాగా చేయగలిగారు. ఇప్పుడు అంత సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ దీవెరా కాకుండా, దీవెరా కంటే ముందు ఇంకేమైనా మీ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయా? మొన్న బద్మాష్ గారికి బంపర్ ఆఫర్ అని మొన్న రిలీజ్ అయిందండి. తర్వాత ఇప్పుడు ద షార్ట్ కట్ అని ఆటా సందీప్ గారిది ఒకటి, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది దేవరా కంటే ముందే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వేరే ఫిలిమ్స్ ఉన్నాయి. ఒక మెయిన్ విలన్కి ఒక 6 ఫిలిమ్స్ చేస్తున్నా. మన లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు హీరోయిన్, వాళ్ళ బ్రదర్ డైరెక్షన్ చేస్తున్నారు అనమాట, కొత్త ఫిలిం పాన్ ఇండియానే, అందులో మెయిన్ విలన్ చేస్తున్నారు. యా. అండ్ సార్ మూవీస్ కాకుండా మీరు బయట ఏం చేస్తారు, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? బయట రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు రియల్ ఎస్టేట్లో? నేను ఇంతకుముందు మున్సిపల్ కాంట్రాక్టర్ ఉండే అండి. 2007 నుంచి 16-17 వరకు ఉండే. తర్వాత రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ చిన్న అది, తర్వాత ఇక మన ఇండస్ట్రీలో. యా. మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తుంటే నాకు లైక్ ఇన్ఫ్యాక్ట్ మీరు కార్ దిగి వస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే ఈయన మూవీలో కదా విలన్ ఎలా కదా ఉండాలి, డైరెక్ట్గా కూడా ఇలాగే ఉన్నారు అనిపించింది. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? నేను ఇలానే ఉంటాను, బయట ఇలానే ఉంటా, క్యారెక్టర్ని బట్టి చేంజ్ అవుతుంది. కొంతమంది ఇలానే ఉండండి సార్ అని చెప్పి కొన్ని ఫిలిమ్స్లో సంపద ఒకటి చేస్తున్నా మిస్టర్ బిగ్గర్ అని, అందులో ఇలానే ఉంటారు, కాబట్టి కుర్తా ఉంటాం, కుర్తా వేసుకుని ఉంటాం అనమాట. అది డ్రెస్సింగ్ వేరే ఉంటుంది. యా. సో 27 ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి, ఎడ్యుకేషన్ ఓకే. ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? మమ్మీ బ్యూటిషియన్, ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ, తమ్ముడు వచ్చేసి సంజీవ్ చౌహాన్ హెచ్ఆర్గా చేస్తున్నాడు. ఓకే. యా. అండ్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి మీవి? అప్కమింగ్ మూవీస్ వచ్చేసి మన బుచ్చిబాబు గారిది ఒకటి, రామ్ చరణ్ బుచ్చిబాబు ఒకటి, నిఖిల్ సినిమా చేయాలి నెక్స్ట్ మంత్ నుంచి. చాలా ఫిలిమ్స్ ఉన్నాయి, అండ్ మన ఓన్ ప్రొడక్షన్లో కొన్ని ఫిలిమ్స్ చేస్తాం. ఓకే. ఏంటి అన్ని విలనేనా, హీరోగా రారా? అక్కడికే వస్తున్నా. ఓకే. హీరోగా ఆల్రెడీ వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశానండి, అదే ఒక 2 ఎపిసోడ్స్ అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వాటి కోసం CG వర్క్స్ అవి అవుతున్నాయి. ఒక హ్యూజ్ పెద్ద ఫిలిం ఒకటి పాన్ ఇండియా ఒకటి ప్లాన్ చేసాం ఓన్ ప్రొడక్షన్. ఓకే. సో అది తొందరలో స్టార్ట్ చేస్తాం. మోషన్ పోస్టర్ CG వర్క్స్ అవుతున్నాయి అనమాట బాంబేలో. అది అవ్వగానే చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాం. మీరు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కదా, మీవేమైనా ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అదేనండి, ఓన్ ప్రాజెక్టే పాన్ ఇండియా ఫిలిం ఒకటి చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 ఫిలిమ్స్ ప్లాన్ చేశాను, అందులో ఒకటి వెబ్ సిరీస్. అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి యాజ్ ఎ హీరోగా. తర్వాత ఒక పెద్ద ఫిలిం, ఒక పాన్ ఇండియా ఫిలిం చాలా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశా. అది ఇప్పుడు మోషన్ పోస్టర్ CG వర్క్ అవుతుంది, కాస్ట్యూమ్ వర్క్ CG వర్క్ అవుతుంది. అది అయినప్పుడు ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తా, చాలా పెద్ద ఫంక్షన్ చేసి అందరిని పిలిచి, అప్పుడు మనం హీరోగా ఎంట్రీ అయిన తర్వాత దాని తర్వాత షూట్ స్టార్ట్ చేస్తాం. గ్రేట్. యా. మీకు ఏమైనా యాక్టర్స్ కావాలా సార్? ఫ్రెషర్స్ని ఎవరైనా ఎతుకుతున్నారా? ఫ్రెష్ ఆల్మోస్ట్ చాలా మందికి ఒక లిస్ట్ చేసి పెట్టానండి, ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ రావు.
నేను మన దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ మన వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. స్ట్రగుల్ ఎన్ని 20 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఎవరైతే స్ట్రగుల్ పడుతారో వాళ్ళకి లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళకంటూ ఒక లైఫ్ సెట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రేట్. థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ చెప్పడమో లేదా కమెంట్స్లో చూసో కాదు, లైక్ ఇప్పటివరకు మనకు జరిగిన ఇంటర్వ్యూలో ఐఎమ్ అబ్జర్వింగ్ లైక్ మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ ఒపీనియన్స్ కానీ, యు ఆర్ రియలీ హీరో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ అందరి కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? కష్టపడండి, ఫలితం గురించి ఆశించొద్దు. దేవుడు మన కష్టాన్ని చూసి ఒకరోజు పెద్ద ఫలితం ఇస్తుంది. ఓకే. మీరు ఇబ్బంది పడకండి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకండి. గుర్తుందిగా, కుర్చీని మడత పెడతాం. స్టార్టింగ్లో నేను కొంచెం ప్యానిక్ ఫీల్ అయ్యా, బట్ మీ మాటలు, మీ ఒపీనియన్, మీది ఇదంతా చూసి అప్పుడు కూల్ అయ్యాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రెయిన్బో ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా, ఈరోజు రాజీవ్ చౌహాన్ గారితో ఈ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.